నా పేరు పులి కోటేశ్వరరావు. మా ఇంట్లో ఎవరూ తప్పిపోలేదు. దయచేయండి తమరు. అది కాదు సార్, చాలా ఆపయ్యా. నా దగ్గర డబ్బులున్నాయి. పిన్నికి ఫీజు కట్టండి. శిఖరం 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 శిఖరం. థ్యాంక్ యూ సార్, మీ రుణం తొందరలోనే తీర్చుకుంటాను సార్. అయినా ముష్టేసింది నేను వెనక్కి తీసుకోను. వారిని బైక్ కూడా నీది కదా, ఏం బిల్డప్ ఇచ్చేవారా 2 రూపాయల కోసం. హలో, ఎవరు? ఎవరా? నేను కుబేరమూర్తిని. తమరు పుణ్యాన కుచేలమూర్తిని అయ్యాను. ఆ కుచేలుడి దగ్గరికి వెళ్తే అటుకులన్నా పెట్టేవాడు. నా దగ్గర చేతిలో చిల్లి కవ్వలేక మీకు ఫోన్ చేద్దామని అడుక్కుంటే ఎవడో 2 రూపాయలు దానం చేశాడు. ఎక్కడున్నావు? రాజభవనంలో ఉన్నానమ్మా. అసలు ఆ మాట అంటానికి మీకు నోరెట్టా వచ్చిందండి? సులభ కాంప్లెక్స్ లో స్నానాలు, చెట్ల కింద శయనాలు, అది మన పరిస్థితి. ఏమండి, నాకు ఈ ముష్టి బతుకు నుంచి విముక్తి కలిగించండి, మీకు పుణ్యం ఉంటుంది. కొంచెం డబ్బులు కావాలండి, మనీ ప్లీజ్. ఏ అడ్రస్ కి పంపించమంటావు? తిరిగింది చాలు, ఇక ఇంటికి రా. ఇంటికే అంటే ఆ పులిబొల్లోకే? పులి ఊరు అనే అడవిని వదిలేసి సిటీ అనే అడవిలోకి వెళ్ళింది. అర్థం కాలా? ఈశ్వర్ గౌతమిని తీసుకొని ఎక్కడికో వెళ్ళాడు. ఇప్పట్లో రాడు, నీకేం కాదు. అంతా బానే ఉంది కానీ ఎట్టా రమ్మంటావమ్మా? చేతిలో ఉన్న చివరి రూపాయి కూడా కాయిన్ బాక్స్ లో ఉంది. చేతిలో చిల్లి కవ్వలేదమ్మా. నడిచిరా. లేదా ఎవరినైనా ఓ 500 ముష్టడుక్కునరా. ఏమండి, 5 రూపాయలు అడిగితే 5 లక్షల రూపాయల క్లాస్ పీకేడండి. ఛార్జీలు అడిగితే ఎవడిస్తాడు చెప్పండి? హలో, ఏదో దాదాగిరి చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. అయితే ఇక మంగళగిరి కతే. అమ్మో, ఆ ముసల్లో రానిస్తుందా? ఏం చేస్తాం, తప్పదు. జన్మమెత్తితిరా అనుభవించితిరా. వరుదిని శంకరగిరి మాన్యాలు పట్టించావు కదే, ఆ ఈశ్వరేనయ్యం ఓ దెబ్బ తంతాడు, అయిపోతే. నువ్వేంటే తెలియకుండా కముకు దెబ్బలు కొట్టినట్టు నా జీవితం మీద దెబ్బ కొట్టేశావు. ఫోన్ చేయొద్దని చెప్పానా? మీరు చేయొద్దన్నారు గాని దాని కాదుగా. మోహం పగిలిపోంది. ఫోన్ పెట్టేయ్. అనసూయ, అలా ఉన్నావేంటి? మీ అబ్బాయి ఏం చేశారో తెలుసా? ఇంతకు ముందు నేను ఫోన్ చేస్తే వెటకారంగా మాట్లాడారు. నేను గౌతమికి ఫోన్ చేసి మాట్లాడుతుంటే మధ్యలో లాక్కున్నారు. ఇక ఇలా ఉండక ఎలా ఉండను? ఇదేం బాగోలేదత్తయ్యా. ఆయన మాట్లాడపోయినా నేను బాధపడలేదు. గౌతమ్తో మాట్లాడితే ఆయనకు అభ్యంతరం ఏంటి? వాడి అభ్యంతరం ఏంటో
ఇంటి నుంచి వెళ్లే ముందు మనందరితో చెప్పి వెళ్ళాడు. ఇంక కొన్ని రోజులు ఈశ్వర్కో గౌతమికో ఫోన్ చేయడం మానేయ్. అలా మాట్లాడతారేంటి? ఫోన్ చేయకుండా ఎలా ఉంటాం? వాళ్ళ బాగోగులు కనుక్కోకుండా ఎలా ఉంటాం? ఇదే బయట వాళ్ళైతే అక్కడితో సంబంధాలు తెంచేసుకుంటాం. నువ్వు మాట్లాడితే ఎంత, మాట్లాడపోతే ఎంత అని అనుకుంటావు. పోనీ అలాగే అనుకో, అంత బాధ ఉండదుగా. చాలే ఊరుకోండి. ఎవరైనా వింటే నవ్విపోతారు. మీరాయనకి తల్లి, మీ మాట ఆయన వినాలి. ఇదివరకు వినేవాడు, ఇప్పుడు వాడలా తయారవడానికి కారణం ఎవరు? నేనంటారా? మనందరం. సరేనా? నిజం తెలియక అందరం ముందు రకరకాలుగా అనుకున్నాం. చిన్న చిన్న పొరపాట్లు చేశాం. అవన్నీ పట్టు కూర్చుంటావా? నీకు నేను సమాధానం చెప్పలేను అనసూయ. నాకు సమాధానం చెప్పక్కర్లేదు. మీ అబ్బాయితో చెప్పండి, గౌతమ్తో అనసూయ మాట్లాడుతుంది, నువ్వేమీ అనుకో అని. ఏం మాట్లాడతావు గౌతమితో? మళ్ళీ అదే మాట. గౌతమ్ కడుపులో బిడ్డ పెరుగుతుంది. ఇవన్నీ నువ్వు నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నా మతి ఇంకా పోలేదు. ఇంకా తెలుసుకుంటావు అనుకుంటే నీ ధోరణే మారడం లేదు. అసలు ఈ పెళ్ళెందుకు చేశాం అత్తయ్య? అది నాతో చెప్పిస్తావా? నా బాధ మీకు అర్థం కావట్లేదు. నీకొక్కదానికే నా బాధ? కడుపులో బిడ్డను మోస్తున్న గౌతమికి లేదా? తండ్రి కాబోతున్న ఈశ్వర్కి లేదా? నాన్నమ్మని కాబోతున్న నాకు లేదా? బాధలన్నీ నీకే. ఏ, మేం మనుషులం కాదా? నేనలా అన్నాను అత్తయ్య? అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది. ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు నా దగ్గరకు తీసుకురాకు. ఇది చిన్న విషయం అత్తయ్య. దీంతో గట్టిగా ఉండకపోతే ఇది మారదు. ఈ పిచ్చి ప్రేమ ఎటు దారితీస్తుందో. ఇక నాతో అనవసరంగా మాటలు పెంచొద్దు. ఈ వయసులో ఇప్పటికీ నేను అనుభవిస్తున్న నరకం చాలు. అమ్మా! అబ్బబ్బబ్బా, ఈ అడుక్కున్న వాళ్ళకి వేళాపాళ్ళు అంటూ ఉండదు. ఇందా పట్టు. మీరా? ఈ అవతారమేంటి? ఏం చెప్పమంటావు గంగా? నేను చేసిన తప్పులకి భగవంతుడు వేసిన శిక్ష. నువ్వు క్షమించావంటే గాని నేను లోపలికి రాను. నేను క్షమించినా మా నాన్న క్షమించడు, మా నాయనమ్మ క్షమించదు. మీరు లోపలికి రావద్దు. నేను నీ ధర్మపతిని గంగా. ధర్మపత్నులుంటారు గాని పతులుండరు. నువ్వు నాకే కాదు, ఇంకొకరికి కూడా అధర్మపతివే. ఆ? ఆ కుమారాజు గారు చెప్పాడా? అవన్నీ నువ్వు నమ్మద్దు గంగా. వాడు చాలా డేంజరు. వాణ్ణి ఈ ఇంటికి ఎవరు పంపారో డిస్కవర్ చేస్తున్నాను. ఆ పని చేయండి. ఇంకా మిమ్మల్ని నమ్మే పిచ్చి వాళ్ళెవరూ లేరు. గంగా, మీ నాయనం ఇంకా ఉందా? అంటే పోయిందనుకున్నారా, పోవాలనుకుంటున్నారా? గంగా, గంగా. తీర్థయాత్రలకు వెళ్ళిందేమో అనుకున్నాను. మీరంటే నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళకి అసహ్యం. మీరు నా కంటికి కనిపించద్దు. గంగా, అలా పిలిచే హక్కు మీకు లేదు. బాగా ఆలోచించు గంగా. భర్త ఎంత దుర్మార్గుడైనా రాక్షసుడైనా హిందూ స్త్రీ భరిస్తుంది. నేను కొంత దుర్మార్గుడే. మళ్ళీ వస్తాను. ఇదిగో, ఈలోగా మంగళగిరిని నీ నాన్నని మార్చే బాధ్యత నీదే. మళ్ళీ వస్తాను. వామ్మో, ఈ ముసలు చూస్తే ఇంకేమన్నా ఉందా? గంగా, ఇదెవరికే? భిక్షగాడు వస్తేను. మరి వేయలేదే? అన్నం తీసుకోడంట, బియ్యమే కావాలంట. ఈడు మొహం మండ. ఎవడే ఆడు? నానమ్మ, బియ్యం కావాలా? బియ్యం ఏడాడు? పోయినట్టున్నాడు, దొంగ సచ్చినాడు. దొంగ వేదవులకి ఇంటి మెట్లకి గుడి మెట్లకి తేడా తెలియడం లేదు.
ఇంకోసారి ఈ వీధిలోకి వస్తే కాళ్ళు ఎరగొడతాను. అప్పుడు గుడి మెట్ల దగ్గర అడుక్కుంటాడు. ఇలాంటి సచ్చినోళ్ళకి రూపాయి ఇస్తే 5 రూపాయలు ధర్మం చెయ్యండి అంటాడు. జనం కూడా అలాగే తగలడ్డారులే. ఎవరికి ధర్మం చెయ్యాలో తెలియదు. నువ్వేంటి అలా ఉన్నావు? ఏం లేదు నానమ్మా. గంగా, ఏంటో గాల్లో మాటలు వినిపించినాయి నాకు. ఆ గొంతు ఎక్కడో విన్నట్టుందే నాకు. గాల్లో చాలా మాటలు వినిపిస్తాయి నానమ్మా. మన పక్కింటి వాళ్ళ వయ్యుంటాయిలే. కాదులేవే. సరే ఏంటి, ఎందుకు పిలిచావు? అదా ఏంటో పొద్దుటి నుంచి ఆ ముదనష్టం సచ్చినోడే గుర్తొస్తున్నాడు. పొద్దున కాకులు కూడా అరిచాయే. వాడు వస్తాడేమో అనుకుంటున్నాను. అది చెప్దామనే పిలిచాను. సరే నానమ్మా, లోపలికి వెళ్దాం పద. పద. అమ్మా, అమ్మగారు, అమ్మా, అమ్మా అమ్మా, ఈ పనులన్నీ మీకు ఎందుకమ్మా? ఈ చెటాకు నేనున్నా కదా, మీరు ఇంట్లోకి వెళ్ళండి. గార్డెనింగ్ చేయడం ఒక పనేం కాదే. ఈ పనులన్నీ చెటాకు నేనున్నా కదమ్మా. ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు లాంటి పనులు చేస్తే మంచిదేలే. మీరు అలాగే అంటారు. అయ్యగారు చూస్తే నన్ను చంపేస్తారమ్మా. నీకు ఆ భయం ఏం లేదులే, ఆయనకు నేను చెప్పుకుంటాను. చేసిన వరకు చాలు, మీరు లోనకెళ్ళండి అమ్మా. శ్రీను, అనవసరంగా భయపడకు. ఏ ఆయన చెప్పిన మాట వింటావా? నేను చెప్పింది వినవా? అమ్మా, అయ్యో అదేం లేదమ్మా. సరే చేయండి మీరే. శ్రీను, పెళ్ళయిందా? అయిందండి. పిల్లలా? లేదమ్మా, ఈ మధ్యనే పెళ్ళయింది. ఇప్పుడు మా ఆవిడ కడుపుతో ఉంది. ఓ అలాగా. ఎన్నో నెల? 5వ నెలమ్మా. 5వ నెల? మరి నువ్వు ఎక్కడుంటే ఎలా? తనెవరు చూసుకుంటారు? అయ్యో, ఆ ఇబ్బంది ఏమీ లేదమ్మా. పేదోళ్ళమైనా పెద్ద కుటుంబం అమ్మా మాది. అమ్మా, నాన్న, అక్క, బావ, అన్న, వదిన చాలా మంది ఉన్నారమ్మా. అందరూ తనని పూల్లో పెట్టి చూసుకుంటారమ్మగారు. ఆ విషయంలో మా ఆవిడ చాలా అదృష్టవంతురాలమ్మగారు. దానికి ఎవరూ లేకపోయినా నా ఇంట్లో అందరూ ఉన్నారమ్మగారు. దానికి చిన్న ఇబ్బంది వచ్చినా కుటుంబం ముందుంటారమ్మగారు. అమ్మగారు, 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 అయ్యగారు, అయ్యగారు, అయ్యగారండి. మీరిక్కడే
ఉండండి సార్, ఇలా కూర్చోండి. యా ఐమ్ ఫైన్. మీరెలా ఉన్నారు? ఓకే, డెఫినెట్గా వస్తాను. యా బాయ్. మేడం, ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది మేడం, దాన్ని అటెండ్ చేయాలి మీరు. ఓకే, ఇది తీసుకో. ఈశ్వర్, మీరు జయ, అవును, నువ్విక్కడ? నేను ఇక్కడ గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఐసి. అంటే లోపలుంది. తన నా భార్య గౌతమి. ఓ ఓకే, మీరు కూర్చోండి, ఐ విల్ టేక్ కేర్. ఇంజెక్షన్ రెడీ చేయి. షీఈ్ ఓకే. రండి, చాంబర్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. కూర్చో ఈశ్వర్. చెప్పు, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, సాఫ్ట్ డ్రింక్స్? హాస్పిటల్లో మర్యాదలేంటి జయ? నీకు గుర్తులేదేమో, ఇంటర్లో మనం క్యాంటీన్ దగ్గర కాఫీలు తాగుతూ అవర్స్ టుగెదర్ కలిసి ఉండేవాళ్ళం. నాకేం వద్దులే, థ్యాంక్స్. అప్పట్లో నువ్వు నాకు వద్దన్నా వదిలేవాడివా? పట్టుపట్టి తాగించేవాడివి. ముందు నిన్ను టెన్షన్ నుంచి రిలీవ్ చేయాలంటే ఒక మంచి కాఫీ తాగించాల్సిందే. వెయిట్, నా ఛాంబర్కి 2 కాఫీస్ పంపించండి. ఇంటర్ అయిపోయాక అందరం తలో చోటుకి వెళ్ళిపోయాం. నువ్వు అబ్రాడ్ వెళ్ళిపోయావు మాత్రం నాకు తెలుసు. ఈశ్వర్, నీది లేట్ మ్యారేజా? కాదు, సెకండ్ మ్యారేజ్. మరి నీ మొదటి భార్య ఏమైంది? ఉంది, తనే నాకు ఈ పెళ్లి చేసింది. అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు జయ. అర్థం చేసుకునే లోపే పరిస్థితి చేదాటిపోయింది. కాఫీ మేడం. కాఫీ తీసుకో ఈశ్వర్.
గురువు స్థానంలో ఉన్న నేను భర్త స్థానంలోకి రావడానికి కారణం నా మొదటి భార్య అనసూయ.